ఓహోల్ ఓహోల్ ఉష్ ఉష్ షట్ పటక్ ఢమ్ ఢమ్ షట్ పటక్ ఢమ్ ఢమ్. ఇదిగో ఈ మంత్రించిన గుడ్డ తీసుకో. కానీ మా ఇది నలుపు నల్లగా ఉంది. మరి నల్ల మాయ చేశానే నేను దీని మీద. మరి గుడ్డ రంగు నలుపు కాకుండా ఏమవుతుంది మూర్ఖురాలా? అరే అరే వదిలేయండి, ఏం తెలియంది పాపం తను. ఇవ్వండి అవి నాకు, ఇలా ఇవ్వండి. ఈ గుడ్డతో అయితే మా పని పూర్తవుతుంది కదా మాయా. ఈ మాయా మంత్రశక్తుల మీదే అనుమానమైతే దాన్ని నాకు తిరిగి ఇచ్చేవే. లేదు లేదు, నాకు మీపై పూర్తి విశ్వాసం ఉంది. సరే మేము ఇంకా వెళ్తాము. జై హో మాయా మాయికి జై హో. అలా చెప్పి వినీత తన కూతురు రవీన చేయి పట్టుకొని ఆ భయంకరమైనటువంటి ప్రదేశం నుంచి బయటకు వెళ్తూ ఉండగా అక్కడ కూర్చొని ఉన్న మాయా లోహపు గిన్నెను గట్టిగా నేలపై కొట్టడం ప్రారంభించింది. దాంతో క్లియర్ గా అర్థమవుతుంది మాయాకు కోపం వచ్చిందని, అందుకే గిన్నెను అలా నేలకేసి కొడుతుందని. ఆ తర్వాత అయ్యో క్షమించుమా, నేను మర్చిపోయాను. దక్షిణ అయితే తెచ్చాను, నేను నాతో కాకుంటే ఇవ్వడం నేను మర్చిపోయాను. తర్వాత వినీత తన పర్సు నుండి తలతలా మెరిసే నోట్ల కట్ట బయటకు తీసి దాన్ని మాయా గిన్నెలో వేస్తుంది. తర్వాత రవీనాతో పాటుగా సైలెంట్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎవరి మాయా? ఆమె రవీనాకు నల్లగుడ్డ ఎందుకు ఇచ్చింది? ఆ గుడ్డ నిజంగా మంత్రించిందా? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు అసలు ఈ ఇద్దరు వినీత రవీనాలు ఎవరో తెలుసుకున్నారండి. అసలు వీళ్ళకి కావాల్సింది ఏంటి? అరేమా ఇటు చూడు, అది ఈ రోజు కూడా నాకన్నా అందంగా ఉంది. నీ ముల్తానీ మిట్టి లేపనం కూడా ఏం పని చేయలేదు, అంతా వేస్ట్. అవునా, అయితే పద, నేను ఇవాళ వేరే ఏదైనా చేస్తాను. పక్కింటి పిన్ని చెప్పింది, ఒకవేళ పండిన అరటి పండుతో. లేదమ్మా, వాటితో ఏమవదు. నువ్వేమైనా చేయాలి అనుకుంటే వెళ్ళి ఆ మీనా మీద చెయ్యి, నా మీద కాదు. అప్పుడు అవుతుంది. అంటే నేనేం చేయనమ్మా. అంటే తనేం చేయాలని? ఏదో ఒకటి, తన అందాన్ని విహీనం ఎలా చేయ, అంతే. అప్పుడే నేను అందరికి అందంగా కనిపిస్తాను. మీనా రవీనా చెల్లి, కానీ సవతి చెల్లి. రవీనా నాన్న సంవత్సరం క్రితం చనిపోయాడు. అతను మీనా బాధ్యతను వినీతకు అప్పగించాడు చనిపోయే ముందు. ఇక తర్వాత ఆలోచించడానికి ఏముందమ్మా దానిలో? దాన్ని మనతో ఉండనివ్వద్దు. అరే కాస్త బుర్ర పెట్టా ఆలోచించు. ఫ్రీగా పని మనిషి దొరుకుతుంటే ఆమెను ఎందుకు ఊరికి చేదార్చుకోవడం? అయినా కూడా మీ నాన్న ముందే గట్టి ప్లాన్ వేసుకొని పోయాడు. తన సగం ప్రాపర్టీ దాని పేరు మీదే పెట్టాడు. ఎప్పటి వరకు ఆ సగం ఆస్తి కూడా మన చేతికి రాదో అప్పటి వరకు దాన్ని మనతోనే ఉంచుకోవాలి, తప్పదు. అలా మీనా తన సవతి తల్లి అక్కతో పాటు ఉండాల్సి వస్తుంది. కానీ ఆ ఇంట్లో ఆమె పని మనిషి కంటే తక్కువేమీ కాదు. ఇంటి పనులన్నీ తానే చేయాల్సి వస్తుంది. దానికి బదులు ఆమెకు కనీసం సరైన భోజనం కూడా తినటానికి దొరికేది కాదు. ఇక మిగతా ఏవి కూడా ఆశించడానికి వీలే లేదు. కానీ వీటన్నిటికన్నా మీనాను ఎవరైనా చూస్తే చాలు ఆమె అందాన్ని అసలు పొగడకుండా ఉండలేరు. అదే రవీనాకు నచ్చక రగిలిపోతూ ఉంటుంది. మీనాపై ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటుంది. మా విషయం ఏమిటంటే, నా బర్త్డే పార్టీకి ముందే ఆ మీనా మొహం అందవిహీనం అవ్వాలి. కావాలంటే వేడి నూనె పోయి తన మీద, లేదా డాబా మీద నుంచి తోసే, అంతే. లేదమ్మా, అలా మనం చేయకూడదు. లాయర్ చెప్పిన విషయం నువ్వు మర్చిపోయావా? ఒకవేళ మనతో ఉంటున్నప్పుడు దానికి ఏమైనా అయితే దాని పేరుతో ఉన్న సగం ఆస్తి అసలు మనకు దక్కదు అనే విషయం మర్చిపోయావా? కానీ మా ఇప్పుడిక నేనేది భరించలేను. అన్నీ చేసి చూశాను, కానీ బజార్లో ఇది వస్తుంటే నా వైపు ఒక్కరు కూడా చూడలేదు. నా బర్త్డే పార్టీకి నా ఫ్రెండ్స్ తో పాటు రోహిత్ కూడా వస్తున్నాడు. ఒకవేళ అతను ఈమెను చూసి తన్నే ఇష్టపడితే? లేదమ్మా, నువ్వు ఒక పని చేయి. పార్టీ రోజు దీన్ని ఎక్కడికన్నా బయటికి పంపించేసాయి, లేదా దాన్ని ఇంట్లో పెట్టేసి తాళం వేసాయి, అంతే. పార్టీకి మాత్రం రానివ్వద్దు. అవునా, మరి పార్టీ పనులను ఎవరు చేస్తారు? అరే నువ్వు బాధపడకు, నేను ఆలోచించాను. దానికోసం వేరే ఒక మార్గం ఉంది. ఆ తర్వాత వినీత రవీనాని తీసుకొని మాయ దగ్గరకు వెళ్ళింది. మాయ ఒక ప్రసిద్ధ మంత్రగత్త. అయితే నువ్వు కోరుకుంటుంది నీ సవతి కూతురిపై మంత్ర ప్రయోగం చేసి ఆమెను అందవిహీనంగా మార్చాలని. సరే అవుతుంది, కానీ దక్షిణ బాగా పెట్టాలి. ఏంటి, అర్థమైందా? దాని గురించి చింతించకండి మాయమ్మ, మీకు మీ దక్షిణ దొరుకుతుంది. కేవలం మీరు మీనా దానికదే అందవిహీనంగా మారేలాగా ఆ నేరం మాపై రాకుండా మార్చాలి. ఇక మా రవీనాను కూడా అందరికన్నా అందగత్తెలా చేయాలి, అచ్చం దేవకన్యలా ఉండేలా. సరే అయితే నా మాటలు జాగ్రత్తగా విను. నేను నీకొక గుడ్డను మంత్రించి ఇస్తాను. అందులో ఒక ముక్క నీ సవతి కూతురికి, ఇంకో ముక్క నీ కూతురికి. దాని మాయ వల్ల నీ సవతి కూతురు అందవిహీనంగా, నీ కూతురు దేవకన్యలా మారుతుంది. కానీ కేవలం గుడ్డ ముక్కతో ఆ మీనా ముఖం ఎలా? గుడ్డతో కలిసినా ఏదో ఒకటి మీ ఇద్దరు అక్క చెల్లెలు కట్టుకోవాల్సి ఉంటుంది, అంతే. తరువాత మీరు కోరుకున్నది అదే అవుతుంది. రవీన వినీత అన్ని విధాలా ఆలోచించారు. మంత్రగత్త మాయా ఇచ్చిన గుడ్డ తెరిచి చూడగా అది మధ్య నుంచి కత్తిరించి ఉంది. ఇక దాని మీద మీనా రవీన పేర్లు రాసి ఉన్నాయి. అలా కొద్ది రోజుల తర్వాత
ఇదేంటి మా ఆ గుడ్డ రంగు ఒకటే, పైగా ఇద్దరి గౌన్ల రంగులు కూడా ఒకటే. ఎలా కుట్టించావు నువ్వు? ఇక ఎలా తెలుస్తుంది నేనేది కట్టుకోవాలనేది? ఆ నీకైనా తెలుస్తుందా? చాలా తేలిక. ఇదిగో చూడు, నేను నీ గౌన్ పై బంగారు రంగు బటన్ కుట్టించాను. ఇక దాని గౌన్ పై సిల్వర్ రంగు. దానికి బదులుగా ఇద్దరి గౌన్ లోపల ఉన్న ఆ గుడ్డ లోపల ముక్కల్లో మీ పేర్లు కూడా రాసున్నాయి. ఇక త్వరగా వెళ్లి దానికి ఈ గౌన్ ఇచ్చేసి వద్దాం. ఇక ఆ తర్వాత చూద్దాం ఈ రెండు మాయా గౌన్ల అద్భుతం. అమ్మ కూతుర్లు చాలా సంతోషంగా సిల్వర్ రంగు బటన్ ఉన్న గౌన్ తీసుకుని మీనా దగ్గరకు వెళ్లారు. మీనా, ఇది తీసుకో. అమ్మ నీకోసం గౌన్ తీసుకుంది. ఈరోజు సాయంత్రం పార్టీకి నువ్వు ఇదే కట్టుకో. లేదు లేదక్క, ఇది చాలా ఖరీదైందిలా ఉంది. దీన్ని మీరు వేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఇక నేను ఏదో ఒకటి వేసుకుంటా. పైగా ఇవాళ మీది పుట్టినరోజు. నీకు ఒకసారి చెబితే ఏది అర్థం కదా? ఎలా చెప్పానో అలా చేయి, సరేనా? అయినా ఇంత మంచి గౌన్ వేసుకునే అర్హత నీకు లేదు. కానీ మేము దయగల వాళ్ళం కాబట్టి అతిథులందరి ముందు దిక్కులేని దానిలో ఉండకుండా అందరం మమ్మల్ని తప్పు పట్టకుండా తీసుకొచ్చి ఇచ్చాం. తీసుకొని నోరు మూసుకొని వెళ్లి గౌన్ వేసుకొని తయారైరా. మీనాకు ఆ గౌన్ వేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు వినీత అది సంతోషంగా తన కోసం ఇవ్వడం లేదని. అయినా కూడా ఆమె తప్పనిసరి వేసుకుంటుంది. మరోవైపు రవీనా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. ఆహా, నా గోల్డెన్ బటన్ గౌన్, దీన్ని వేసుకొని నేను దేవకన్యలా అవుతాను. ఇక రోహిత్ నావాడవుతాడు. ఇక ఆ మీనాకు అందరి ముందు ఇవాళ తల తీసేసినట్టు అవుతుంది. ఎంత మజా వస్తుందో. నేను మెరిసిపోతాను, ఆ మీనా వాడిపోతుంది. తయారవడానికి వెళ్తుంది. తర్వాత పార్టీలో, అరే రోహిత్ బాబు, నువ్వు వచ్చావా? రవీనా ఎప్పటి నుంచో నీ గురించి అడుగుతూ ఉంది. కానీ రవీనా ఎక్కడ ఆంటీ? అది తను తయారవుతుంది. నిజంగా ఎంత ముద్దుగా ఉందో. ఒకవైపు నా కూతురు ఎంత అందగత్తంటే, ఇంకా ఆ గౌన్ ఉంది చూసావా? ఆహా, ఎంత బాగుందో. దాంట్లో దేవకన్యలా ఉంది తను. అది వేసుకొని నువ్వు తను చూస్తే అలా చూస్తుండిపోతావు అంతే. వినీత చెబుతూనే ఉంది కానీ రోహిత్ ధ్యాస తన మాటలు అవేవి తన మీద లేవు. ఎందుకంటే అతని దృష్టి మరోవైపు ఇరుకుపోయింది. కేవలం అతనిదే కాదు, అక్కడున్న అందరిది ఆమె వైపే చూపు. వినీత కూడా అది అర్థమయ్యి అటువైపు చూడగా, ఊరి దేవుడా, ఇదేంటి ఇంత అందంగా ఉంది అంత ముందు కన్నా? కానీ ఇది ఎలా అయింది? అసలేం జరుగుతుంది ఇక్కడ? ఆంటీ, ఎవరీమె? ఇంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. అరే అరే, అంత అందగత్తేం కాదు. నువ్వు రవీనాని చూడలేదు కదా, అందుకే అలా అంటున్నావు. అయినా ఇది మా ఇంటి పని మనిషి, పెద్ద గొప్పదేం కాదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి రవీనాని తీసుకొస్తాను. దాని తర్వాత వినీత పరిగెత్తుకుంటూ రవీనా గదికి వెళ్ళింది. సామాన్లన్నీ చిందరవందరగా పడున్నాయి. రవీనా, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? రవీనా తన తల పైకెత్తగానే వినీత భయంతో కేక పెట్టింది. రవీనా ముఖంపై పెద్ద పెద్ద వెంట్రుకలు వచ్చాయి. అలాగే చర్మం కూడా కాలినట్టుగా మారిపోయింది. ఇక్కడ వాళ్ళ ప్లాన్ వాళ్ళకే బోల్తా కొట్టి రివర్స్ అయినట్టుగా ఉంది. కానీ ఇది ఎలా జరిగిందమ్మా? ఎలా జరిగిందా? నీ టైలర్ తప్పుగా క్లాత్ పై బటన్ రాంగ్ వేశాడు. ఇదిగో చూడు, ఈ గౌను గుడ్డ మీద మీనా పేరు రాసింది. దాన్ని నువ్వు నాకు వేసుకొని ఎందుకు ఇచ్చావు? ఎవరో సరిగ్గా చెప్పారు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అని. ఇక రవీనాకు తన కర్మకు తగ్గ శిక్ష పడింది. తన బర్త్డే పార్టీ నాడు తానే ఎవరికి ముఖం చూపించుకోలేనంతగా. అరే మాలా, త్వరగా చెయ్యి, లేట్ అవుతుంది. వదినా, వస్తున్నా. కొంచెం చెప్పులేసుకొని త్వరగా రా, లేదంటే మీ అన్నయ్య కోప్పడతారు. వచ్చేసా వదినా. వదినా, ఈరోజు సైకిల్ వెనుక నేను కూర్చుంటాను. అవునా బామ్మ, మరి నేనెక్కడ కూర్చుంటాను? నేను కూర్చున్నట్టు కూర్చోవచ్చు కదా ఈ ఒక్క రోజుకి. ఓ పెంకి పిల్ల, సైకిల్ మీద చిన్నపిల్లలు కూర్చుంటారు, పెద్దవాళ్ళు కాదు. ఈ కథ మాలా మరియు సరితది. మాలా కిషన్ అన్నా చెల్లెళ్ళు. కొంతకాలం క్రితం యాక్సిడెంట్లో వారి అమ్మా నాన్న చనిపోతారు. అప్పటినుంచి కిషన్ మాలా యొక్క బాధ్యతను తీసుకున్నాడు. తనకి అమ్మా నాన్న ప్రేమ దక్కాలని కిషన్ సరితను పెళ్లి చేసుకున్నాడు. సరిత కూడా మాలని కూతురనే అనుకుంటుంది. మాల అంటే వారికి పంచప్రాణాలు. ఆ రోజు ఊర్లో ఒక పెళ్లికి కిషన్ మాలా సరితను తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళందరూ తింటున్నప్పుడు, వదినా, ఈ పెళ్లి కూతురు ఏం వేసుకుంది? ఇది లెహంగా. నీ దగ్గర కూడా ఉంది కదా గ్రీన్ కలర్. లేదు, ఇది మాత్రం చాలా వేరుగా ఉంది. ఎందుకంటే ఇది పెళ్లికూతురు డ్రెస్ మరియు చాలా ఖరీదుంటుంది. అవునా? అయితే ఈ లెహంగా ఎంత ఖరీదై ఉండొచ్చు? అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు? నా పెళ్ళైనప్పుడు ఇలాంటిది మీరు కొనిస్తారా? ఎందుకివ్వను, తప్పకుండా కొనిస్తాను. నా చిన్నారి పెళ్లి డ్రెస్లో ఎంత అందంగా ఉంటుంది. నువ్వెంత మంచిదని వదినా. ఉండండి, ఈ మాటకి నేను మీకోసం ఒక రసగుల్లా తీసుకొస్తాను.
వెళ్ళు పెంకిదానా. మాలా మరియు సరిత వెళ్ళిన పెళ్లి ఊరు జమీందార్ కూతురిది. జమీందార్ దగ్గర డబ్బుకేమీ లోటు లేదు కాబట్టి అతను కూతురి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒక ఖరీదైన లెహంగా కుట్టించాడు. కానీ ఈ విషయం మాలాకి ఏం అర్థమవుతుంది. కానీ సరిత మనసులో ఈ విషయం నాటుకుపోయింది. సైకిల్ మీద ఇంటికి వస్తున్నప్పుడు మాలా తన అన్నయ్యతో మాటల్లో మునిగిపోయింది. మరి సైకిల్ వెనుక కూర్చున్న సరిత మాత్రం లెక్కలు వేసుకుంటుంది. తనకి నెల నెల ఎంత దాస్తే మాలా ఎదిగినప్పటికీ తన పెళ్లికి ఒక మంచి లెహంగా కొనవచ్చని. కొంతకాలం గడిచింది. ఒకరోజు, డాక్టర్ గారు, అతను బాగానే ఉన్నారు కదా? ఇతనికి పాము కుట్టింది, చాలా విషయం వెళ్ళిపోయింది. ఇతనికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా సిటీ నుంచి తెప్పించాల్సి వస్తుంది. మీరు ఒక పని చేయండి, 15,000 రూపాయలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కౌంటర్లో కట్టేయండి. కిషన్ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషపాము అతన్ని కరిచేసింది. అతన్ని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు గాని డాక్టర్ చెప్పిన మాటలన్నీ విని కవితకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరిత దగ్గర డబ్బులైతే ఉన్నాయి గాని అవి మాలా లెహంగా కోసమని కూడబెట్టింది. కానీ ఇప్పుడు కిషన్ ట్రీట్మెంట్ చాలా అవసరం. సరిత హాస్పిటల్లో డబ్బంతా కట్టేసింది. అయితే కిషన్ ప్రాణానికి ప్రమాదం తప్పింది కానీ మునుపటి కన్నే చాలా నీరసంగా అయిపోయాడు. డాక్టర్లు అన్నారు, చూడండి, ఇతని ప్రాణానికైతే ముప్పు తప్పింది, కానీ ఒక 3-4 నెలలు ఇతను ఎలాంటి బరువులు ఎత్తకుండా చూసుకోవాలి. ఇతను తట్టుకోలేరు. ఇతనికి మంచిగా ఆహారం, పళ్ళు అన్నీ పెట్టండి. అలాగే డాక్టర్ గారు. ఆ రోజు నుంచి సరిత భుజాల మీదే అంత బాధ్యత పడింది. మాలా ఎదగడం మంచిదయింది. మాలా ఇంటి పనులు చూసుకుంటే సరిత ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేసేది. ఒకరోజు ఫ్యాక్టరీ నుండి సరిత తిరిగి వస్తున్నప్పుడు ఒక మంచి టైలర్ షాపు కనిపించింది. అక్కడ చాలా అందమైన లెహంగాలు బయటపెట్టి ఉన్నాయి. సరితకి తెలుసు అవి చాలా ఖరీదుంటాయి మరియు ఆవిడ కొనలేదని. కానీ అప్పుడే తనకొక ఐడియా వచ్చింది. నమస్తే అయ్యా. నమస్తే. నమస్తే, చెప్పండి, ఏం కావాలి? లేదయ్యా, నేనేం కొనడానికి రాలేదు, పని కోసం అడగడానికి వచ్చాను. నాకు ఇక్కడ ఒక మషిన్ అయితే ఖాళీగా ఉంది. నీకు కుట్టడం వచ్చా? కుట్టడం అయితే రాదయ్యా, కానీ దేవుడి సాక్షిగా చాలా కష్టపడి నేర్చుకుంటాను. చాలా త్వరగా నేర్చుకుంటాను. కావాలంటే మీరు నాకేమీ డబ్బులు ఇవ్వద్దు. ఒక మంచి లెహంగా ఎలా కుట్టాలో నేర్పించండి చాలు. సరిత కళ్ళల్లో నిజాయితీ చూసి సేట్ ఆమెకి పనిచ్చాడు. మరుసటి రోజు సరిత అక్కడున్న ఉత్తమమైన టైలర్ దగ్గర పని నేర్చుకుంటుంది. ఆమె టైలరింగ్ నేర్చుకోవడంతో పాటు షాపును కూడా శుభ్రంగా తుడిచిపెట్టేది. ఆమె కష్టపడే తత్వం సేటికి చాలా నచ్చింది. 1 నెల తర్వాత, అయితే సరిత, ఏదైనా నేర్చుకున్నావా? కరెక్ట్గా 1 నెల అయింది. అయ్యా, చూడండి, ఇది నేనే కుట్టాను. సరిత చేతిలో మంచి లెహంగా ఉంది. అది చూసిన సేట్ చాలా ఆనందించాడు. అటు చూస్తూ ఇలా అన్నారు, సరిత, ఇది అద్భుతంగా ఉంది. ఇందులో చిప్ వర్క్ కొంచెం తక్కువ చేయవలసింది. దాంతో ఏమవుతుందంటే మన పని తక్కువ అవుతుంది, మనం కొంచెం తక్కువ రేటుకి అమ్మేవాళ్ళం. రెండవది, డిజైన్ కొంచెం బాగా కనిపించేది. సరే అండి, ఇకపై తగ్గిస్తాను. ఇలానే కష్టపడుతూ ఉండు. ఇదిగో తీసుకో నీ మొదటి జీతం. ఇలా అంటూ సరిత చేతిలో అతను 10,000 రూపాయలు పెట్టాడు. సరిత అసలు ఊహించనే లేదు. ఆమె వెంటనే ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ కొనేసింది. ఇక్కడ కిషన్ ఆరోగ్యం కూడా బాగుపడింది. అతను పనిలోకి కూడా వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే మాలాకి పెళ్లి కుదురుతుంది. అన్నా వదిన గురించి ఆమెకు తెలుసు ఎంత కష్టంగానో ఇల్లు గడుస్తుంది అని. ఆమెకు చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, ఆమె పెళ్లికి చాలా మంచి లెహంగా వేసుకోవాలని. కానీ చిన్నప్పటి కోరికను ఆమె ఇంటి పరిస్థితి అణచేసింది. తను తన కోరికను చంపుకొని ఎవరి దగ్గర ఏమనలేదు. ఇలానే కొంతకాలం గడిచింది. మరియు మాలా పెళ్లి రోజు వచ్చింది. మాలా, త్వరగా తలుపు తీయు. వదిన చూడు, ఈ చీర నాకు సూట్ అయిందా? నేను ఇందులో అందంగా ఉన్నానా? అరే పిచ్చిదానా, నువ్వు మీ వదిన దగ్గర దాచేంత పెద్దదానివైతే అవలేదు. అయ్యా, లోపలికి రండి, ఇదే నా చిన్న తల్లి. పెళ్లి శుభాకాంక్షలు తల్లి. ధన్యవాదాలయ్యా. ఇదిగో, ఇది మీ వదిన తరఫు నుంచి నీకొక మంచి కానుక. మాలా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక అందమైన లెహంగా ఉంది. మాలా ఇంకేం అనలేకపోయింది. ఆమె సరిత వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. నీకు తెలుసా తల్లి, నువ్వు పెళ్లిలో మంచి లెహంగా వేసుకోవాలని మీ వదిన నా షాప్లో పనిచేయడం మొదలుపెట్టింది. రేయి పగలు కష్టపడి ఎలా కుట్టాలో అంతా నేర్చుకుంది.
తను సొంత చేతులతో ఈ లెహంగాని కుట్టింది. కానీ అయ్యా, మీరు లేకపోతే ఇది నేను చేసేదాన్నే కాదు. అరే, నేనొకటి బట్ట ఇచ్చాను, నువ్వు నీ సర్వస్వం ఇందులో పెట్టేశావు. ఈ లెహంగా నిజంగా ప్రత్యేకమైనది. నాకు తెలిసి ఈ ఊర్లో ఇంత ఖరీదైన లెహంగా ఎవరూ వేయలేదని నేను అనుకుంటున్నాను. ఎవరు వేసుకొని ఉండరు సేట్జీ. ఎందుకంటే ఏ పెళ్లి కూతురు దగ్గర కూడా ఇంతగా ప్రేమించే, అమ్మలా ప్రేమించే వదినైతే ఉండదు కదా. వదినా, బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూ